గుడ్ మార్నింగ్ సార్, డాక్టర్ మనోహర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. మీరు శ్రీకార్యాల్లో ఆర్గనైజర్గా చాలా గట్టిగా పనిచేస్తున్నారు. అసలు శ్రీకార్యల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కొడంగలూరులో శ్రీ రాజన్ కరేల్ గారు చైర్మన్ అండ్ ఎండీగా ఉన్నారు కదా. ఈ కంపెనీ గురించి కొన్ని విషయాలు మాకు చెప్తారా? తప్పకుండా సార్, మీకు ఎటువంటి విషయాలు కావాలని అడగండి, చెప్తాను. ఈ కంపెనీని ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? శ్రీకార్యాలు అనేది దాదాపు ఒక 25 years ఓల్డ్ కంపెనీ. ఇది 25 years నుంచి మన ఇండియాలో ఉంది. 2012లో ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో చిట్ ఫండ్ రంగంలో స్టార్ట్ అయ్యి సక్సెస్ అయింది. 2019 ఎప్పుడైతే కన్జ్యూమర్ గైడ్లైన్స్ వచ్చాయో దాని తర్వాత 2021 ఆగస్టు 2వ తారీఖున మనకి శ్రీకార్యాలు వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్గా ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేశారు. అయితే చాలా కొన్ని వందల డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. దీంట్లోకి రావడానికి మీకు నచ్చిన అంశాలు ఏమిటి? మీరు ప్రీవియస్గా ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి ఏదైనా స్టడీ చేసి ఉన్నారా? మీ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా చెప్తారా? ఓకే, సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. మనకి ఇండియాలో రకరకాల పేర్లు ఉన్నాయి. బట్ ఏదేమైనా కానీ ఏ కంపెనీ అయినా సరే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా కస్టమర్కి సేల్ చేస్తూ ఆ కస్టమర్స్ ద్వారా బిజినెస్ చేసుకునేదాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. సరే. సో అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో మన ఇండియాలో చాలా ఉన్నాయి. మెజారిటీ వచ్చేసి మనకి హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో కొన్ని బ్యూటీ కేర్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, వాటర్ ఫిల్టర్, రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా శ్రీకార్యాలు సెలెక్ట్ చేయడానికి ఇక్కడ నాకు నచ్చిన 2 అంశాలు వచ్చేసి ఇక్కడ జ్యువెలరీ. సో గోల్డ్ డైమండ్ జ్యువెలరీ, సో ఎవరైనా కానీ ఇష్టపడతారు ఈజీగా. ప్లస్ గోల్డ్ డైమండ్ జ్యువెలరీ ఎప్పుడు ఎక్స్పైర్ కాదు, ఎస్, దాని వాల్యూ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. ప్లస్ ఎవరైనా కానీ చేసుకోవడానికి ఇక్కడ బుకింగ్ చేసుకున్నా కానీ వర్క్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది కంపెనీ. సో మనం బుకింగ్ చేసుకోవచ్చు, లేదంటే కొనుక్కోవచ్చు, 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎలా? సో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే గోల్డ్ డైమండ్ జ్యువెలరీని మనం బుక్ చేసుకోవచ్చు, మనకు ఆప్షన్ ఉంటుంది. సో మినిమం 30% డౌన్ పేమెంట్ తోటి మనం బుకింగ్ చేసుకున్నా లేదా కొనుక్కున్నా మనకి కస్టమర్ లాగా కంపెనీ మనల్ని కన్సిడర్ చేసి కస్టమర్కి ఒక ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తుంది. ఓకే. దీని ద్వారా మనకేంటి లాభం అంటే మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ బంగారు డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవాలన్నా, బుకింగ్ చేసుకోవాలన్నా మనమే రెఫరెన్స్ ఇవ్వచ్చు. సో ఇలా మనకి ఆదాయం కూడా ఉంటుంది. మనకు వచ్చే ఆదాయంలోనే 50% గోల్డ్కి సేవ్ అవుతుంది, 50% మనకి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. వెరీ నైస్. అంటే కంపెనీ మనకి ఒక పక్క ఆదాయం ఇస్తూ మనకు పొదుపు కూడా నేర్పుతుంది అన్నమాట. ఎస్, ఇక్కడ మన డబ్బులు మనమే సేవ్ చేసుకుంటున్నాం. మనం బ్యాంక్లో ఒక 2500 పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఉంది. గోల్డ్ మీద ఒక 2500 రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు. అయితే ఈ టీమ్ బిల్డింగ్ అన్నది ఎలా జరుగుతుంది సార్? ఓకే, సో కొంచెం మనకి ఇందులో ఎలా చేసుకోవాలన్న అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్కి కూడా ఆ బిజినెస్లో ఎట్లా సక్సెస్ అవ్వాలన్న స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు నాది ఒక హోటల్ ఉంది, రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ని ఎలా నడపాలన్న నాలెడ్జ్ నాకుంటే అందులో నేను సక్సెస్ అవుతాను. అట్లా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కానీ ఇలాంటి వాటిల్లో కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ అన్ని కూడా మనం ఫ్రీగా నేర్పిస్తాం. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఆ స్కిల్స్ అన్ని కూడా ఫ్రీగా నేర్చుకొని నేను సక్సెస్ అవ్వచ్చు. దీంట్లో కెరీర్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు, అలా డెవలప్ చేసుకున్న లీడర్స్ గురించి, అలాగే లీడర్గా మీరు కొత్తగా దీంట్లో రిజిస్టర్ అయ్యే వాళ్ళకి చెప్పేది ఏంటి సార్? ఓకే, సో ఇది ఒక అవకాశం. ఇక్కడ కొత్త పాత లీడర్ అనేది అలా ఏం లేదండి. సో ప్రతి సామాన్యుడికి కూడా ఇది ఒక అవకాశం. సో ఎవరైనా కానీ ఆర్థికంగా ఎదగాలి, లైఫ్లో త్వరగా సక్సెస్ అవ్వాలి, నేర్చుకోవాలి అన్న ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అందులో వర్క్ చేసుకోవచ్చు. అవకాశం అందరికీ ఒకటే ఇక్కడ. రెండోది వచ్చేసి ఇప్పుడు మనం ఏదైనా బయట ఒక కంపెనీలో జాయిన్ అయ్యామనుకోండి, సో మనకు అక్కడ ఒక కెరియర్ ఉంటుంది. ఎంప్లాయీ లాగా జాయిన్ అవుతాం, టీమ్ లీడర్ అవుతాం, మేనేజర్, సీనియర్ మేనేజర్ ఇలా ఉంటుంది. సో అట్లా శ్రీకార్యాలు అనే కంపెనీలో కూడా ఇక్కడ ఒక కెరియర్ కూడా ఆప్షన్ ఉంది. వెరీ నైస్. ఫీల్డ్ ఆఫీసర్, ఆర్గనైజర్, డెవలప్మెంట్ ఆఫీసర్, ఏరియా మేనేజర్, రీజనల్ మేనేజర్, టీమ్ జనరల్ మేనేజర్ వరకు మనకి ఒక కెరియర్ ఆప్షన్తో పాటు మనకి కంపెనీ ఇన్సెంటివ్స్ కూడా మనకి ఇస్తుంది అన్నమాట. సో ఎవరికైనా ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని మాకు జాబ్ కావాలని అడిగే కంటే మనమే 10 మందికి ఒక అవకాశం క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో
సో ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో మనం అదృష్టవంతులు, 160 కోట్ల మంది జనాభా. సో ఎవరికి సరైన అవకాశాలు లేవు, కాకపోతే అందరూ చదువుకొని ఉంటారు, అందరికి కూడా మంచి స్కిల్స్ ఉంటాయి, కాబట్టి దానికి తగ్గట్టుగా ప్లాట్ఫామ్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళందరికీ మనది బెస్ట్ ప్లాట్ఫామ్. మీరు ఒక ఆర్గనైజర్గా మీరు ఎంతమందికి ఒక మంచి ఒక ఆపర్చునిటీని కానీ ఒక కెరీర్ని కానీ ఇచ్చి ఉంటారు? ఆ విషయంలో మీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? సో నాకు ఓన్ కంపెనీ ఉంది సార్, పీవీఎస్ఆర్ గ్రూప్స్ అని నా ఓన్ కంపెనీ. సో ఆ కంపెనీని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇండియాలో ఎంటర్ప్రెనర్స్ని ఎంకరేజ్ చేయాలి. ఓకే. ప్రతి ఒక్క ఇంట్లో ఒక వ్యాపారవేత్త తయారవ్వాలి. ఓకే. సో వాళ్ళ స్కిల్స్ నేర్చుకొని వాళ్ళ కుటుంబానికి నెలకు అట్లీస్ట్ ఒక ₹1,00,000 సంపాదించుకోవాలి. సో అలాంటి వ్యక్తులు ఒక 25,000 మందిని తయారు చేయాలనేది ఒక గోల్ తోటి పెట్టుకున్నాను. సో దాంట్లో ఒక 5,000 మందికి నేను రీచ్ అవ్వగలిగాను. సో ఇంకా 20,000 మెంబర్స్ మేబీ ఈ 2 సంవత్సరాల్లో రీచ్ అవుతాను. అంటే మీ టీంలో వాళ్ళందరూ కూడా ఈ కంపెనీకి చెందినవారు అనుకోవచ్చా? ఎస్. ఓకే, వెరీ నైస్. అయితే ఇప్పుడు కొత్తగా ఈ బిజినెస్లోకి వచ్చే వాళ్ళకి తేలిగ్గా అర్థం అవటానికి ఒక 5 మినిట్స్లో ఈ కాన్సెప్ట్, ఈ కంపెనీ ప్రొఫైల్ అండ్ ప్రోడక్ట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ కెరీర్ ఇట్ గివ్స్ అన్నవి ఒక 10 మినిట్స్లో చెప్తారా? 2 మినిట్స్లో చెప్తాను సార్. ఓకే. టైం పట్టాలి మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక అవకాశం. ఓకే. భారతదేశంలో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే పెట్టుబడి లేకుండా, రిస్క్ లేకుండా, లాస్ లేకుండా మన డబ్బులు మనమే గోల్డ్, డైమండ్, జ్యువెలరీ మీద ఒక ₹2,500 సేవ్ చేసుకుంటూ మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఇలాంటి అవకాశం ఉంది అని చెప్పగలిగితే ప్రతి ఒక్క ఇద్దరి తరపు నుంచి మనకి ₹400 నుంచి ₹40,000 వరకు దీంట్లో ఆదాయం ఉంటుంది. రెండోది మనకేంటి దీంట్లో లాభం అంటే మంచి డైమండ్ జ్యువెలరీ మనం తీసుకోవచ్చు, ప్లస్ దీంట్లో మనకి వారం వారం డబ్బు సంపాదించుకోవడానికి ఛాన్స్. సో దీంతో పాటు మనకి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి కాబట్టి సో అది మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్. సో ఇక్కడ మనకి లాభాలు ఎలా ఉంటాయి? బంగారు, డైమండ్ జ్యువెలరీ వారం వారం డబ్బు సంపాదించుకోవచ్చు, కంపెనీ ఇచ్చే ఇన్సెంటివ్స్తో పాటు మనం ఒకరి కింద పని చేయకుండా మన కాళ్ళ మీద మనమే నిలబడుతూ మనమే ఒక 10 మందికి ఉపాధిని కల్పిస్తూ దీంట్లో ముందుకు వెళ్ళడానికి బెస్ట్ అవకాశం. సో ఇందులో ఎవరైనా సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళకు ఒక కోరిక అనేది ఉండాలి. ఓకే. సో ఎటువంటి కోరిక? లైఫ్లో సక్సెస్ అవ్వాలి. ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఉంటాయి చాలామందికి, నెలకు అట్లీస్ట్ ఒక ₹1,00,000 సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళందరికీ ఇది బెస్ట్ చాయిస్. రెండో వ్యక్తులకి చాలామందికి జాబ్స్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు, లేదా జాబ్స్లో అంతా సక్సెస్ రాకపోవచ్చు. సో అలాంటి వాళ్ళందరికీ సొంతంగా బిజినెస్ చేసుకోవాలని ఉంటుంది. కాకపోతే సొంతంగా బిజినెస్ చేసుకోవాలన్నా ఈరోజు మనం ఒక 20-30 లక్షలు పెట్టుబడి పెట్టండి ఏ బిజినెస్ స్టార్ట్ చేయలేదు. సో అలాంటి వాళ్ళందరికీ శ్రీకాయలు అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇక్కడ మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, మనం జ్యువెలరీ షాప్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఒక కస్టమర్ లాగా బుకింగ్ చేసుకొని కూడా సక్సెస్ అవ్వచ్చు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఆర్ జ్యువెలరీ అవైలబుల్ ఇన్ అవర్ కంపెనీ? శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో 4 రకాల గోల్డ్, డైమండ్ ఆర్నమెంట్స్ ఉంటాయి సార్. ఒరిజినల్ గోల్డ్, ఒరిజినల్ డైమండ్స్. ఓకే. సో గోల్డ్, డైమండ్, నోస్ పిన్, ఇయర్ స్టడ్స్, రింగు, నెక్లెస్. ఓకే. సో అన్నీ కూడా 4. మనకి బెస్ట్ పార్ట్ ఏంటి దీంట్లో అంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో కొన్ని బయట ప్రోడక్ట్స్లో ఒకటి రేట్ ఎక్కువ, ఒకటి తక్కువ ఉంటాయి. సో గోల్డ్ విషయంలో అలా ఉండదు. బంగారం ధర పెరిగింది అంటే అన్ని బంగారు షాపుల వాళ్ళు ఆ ధరకే అమ్ముతారు ఆ రోజు. సో ఇక్కడ కూడా అంతే, ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో దాని ప్రకారమే సేల్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఈ 4 రకాల ప్రోడక్ట్స్లోనే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. వాళ్ళకి నచ్చిన డిజైన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇన్కమ్ ఎలా ఉంటుంది సార్? వీక్లీ, మంత్లీ, ఇయర్లీ? సో శ్రీకరాయల్ అనే కంపెనీలో మనకి ఇది బిజినెస్ కేటగిరీ కాబట్టి మనకి 4 రకాలుగా ఇన్కమ్ ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. ఓకే. సో బిజినెస్ ఇక్కడ బుధవారం నుంచి బుధవారం వరకు వర్క్ అవుతుంది. సో పేమెంట్స్ అన్నీ కూడా ఫ్రైడే టు మండే, అంటే శుక్రవారం నుంచి సోమవారం లోపు పేమెంట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎవ్రీ వీక్ వీ గెట్ అవర్ ఇన్కమ్. మన ఆదాయం ప్రతి వారం తీసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ నైస్ సార్. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులకే నెలకి జీతం రావట్లేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ అప్రిషియేటబుల్. సో వారం వారం డబ్బు సంపాదించుకోవడానికి ఇక్కడ కంపెనీ మనకు అవకాశం ఇస్తుంది. మనం సంపాదించుకునే దాంట్లో కూడా టీడీఎస్ కూడా కట్ అవుతుంది, ఎందుకంటే అది లీగల్ ఇన్కమ్. మనకి ఫామ్ 16 తీసుకోవచ్చు. 1 ఇయర్ కనుక మనం ఇందులో బిజినెస్ చేసుకోగలిగితే ఫామ్ 16 మనం తీసుకోవచ్చు. 5% టీడీఎస్ ఏదైతే మన దగ్గర కట్ అయి ఉంటుందో ఇదంతా మళ్ళీ మనం రీఫండ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. వాట్ టైప్ ఆఫ్ లీగల్ పర్మిషన్స్ అండ్ లైసెన్స్ హ్యావింగ్ దిస్ కంపెనీ? ఎన్ని రకాలుగా ప్రభుత్వ అనుమతిలో? ఏ బిజినెస్కి అయినా సరే లీగాలిటీ అనేది 100%. లీగల్ పర్మిషన్ లేకుండా ఏ కంపెనీలు కూడా రన్ చేసుకోవడానికి
ఛాన్స్ ఉండదు. ఓకే. సో ఇది ఆల్రెడీ 25 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి అవును. సో వీళ్ళకి అన్ని రకాల లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అంటారు. ఓకే. మీరే ఒక బిజినెస్ పెట్టాలనుకోండి, మీరు పెట్టే ఆ బిజినెస్ని గవర్నమెంట్ పోర్టల్లో రిజిస్టర్ చేసి ఉన్నారు. ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అంటారు. సో గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ అనేది మీకు ఇస్తుంది, రిజిస్టర్ మీ కంపెనీ పేరు మీద. శ్రీకర్ ఆయిల్ కంపెనీ. నెక్స్ట్ ఏ కంపెనీ అయినా సరే వాళ్ళ కంపెనీలో అకౌంట్స్ కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో లేదా చెక్ చేయడానికి జిఎస్టీ సర్టిఫికేట్ ఉండాలి. సో శ్రీకర్ ఆయిల్కి జిఎస్టీ సర్టిఫికేట్ ఉంది, ప్లస్ ఖచ్చితంగా పాన్ కార్డు ఉండాలి. సో పాన్ కార్డు కూడా ఉంది. బిజినెస్ చేసుకోవడానికి ట్రేడ్ లైసెన్స్ అంటారు. ఎక్కడైతే కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఉందో ఆ యొక్క స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్ లోకల్గా పర్మిషన్ ఇవ్వాలి, మీరు బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో మున్సిపాలిటీ నుంచి సర్టిఫికేట్ ఉంటుంది. సో అది కూడా శ్రీకర్ ఆయిల్ కంపెనీకి ఉందన్నమాట. సో వీటితో పాటు మనకి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్కి గెజిట్ అనేది ఇచ్చింది 2019లో, కన్జ్యూమర్ గైడ్ లైన్స్. సో శ్రీకర్ ఆయిల్ అనేది కన్జ్యూమర్ గైడ్ లైన్స్ కిందకి వస్తుంది. ఇక్కడ కస్టమర్స్ మనం అందరం కూడా. ఓకే. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో పాల్గొవాలంటే కస్టమర్ ఆ డిస్ట్రిబ్యూటర్కి ఎటువంటి అర్హతలు ఉండాలి, వాళ్ళు ఏం సబ్మిట్, ఎటువంటి పర్టికులర్స్ మీకు ఇవ్వాలి? సో ఇక్కడ మనకి మెయిన్ క్వాలిఫికేషన్స్ కన్నా కానీ క్వాలిటీస్ చూస్తాం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎంతో చదువుకొని ఎన్నో సర్టిఫికేట్స్ ఉండి ఎన్నో స్కిల్స్ ఉన్నా కూడా జాబ్స్ లేవు. ఎగ్జాక్ట్లీ. మన దగ్గర స్కిల్స్ ఉండి ఎడ్యుకేషన్ కానీ సర్టిఫికేట్స్ కానీ దానికి సంబంధించిన కోర్సెస్ చేయకపోయినా కానీ స్కిల్స్ కనుక నేర్చుకొని ఉంటే ఖచ్చితంగా మనం దీనిలో వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. సో నేర్చుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి. రెండోది వచ్చేసి దీంట్లో టైం ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఈ అమౌంట్ని మనం డైరెక్ట్గా కంపెనీకి చెల్లించాలంటారా? ఎలా నగదు చెల్లింపులు ఉంటాయా లేకపోతే ఆన్లైన్ చెల్లింపులా, ఎలా ఉంటాయి? సో బయట మనకి ఏ బిజినెస్లో అయినా కానీ ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ట్రాన్సాక్షన్స్ అంటారు వాటి. సో బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ కస్టమర్ ఒక డైమండ్ జ్యువెలరీకి ఏదైతే అమౌంట్ బుకింగ్ చేసుకుంటున్నాడో అది డైరెక్ట్గా కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకే వెళ్తుంది. ఓకే. సో వాళ్ళు మనకు పే చేయాలన్నా కానీ డైరెక్ట్గా కస్టమర్ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. సో అన్నీ కూడా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఓకే. అయితే ఈ అమౌంట్ వీడు ఎవరికి పే చేయాలి, ఎవరి ద్వారా పే చేయాలి, లేకపోతే డైరెక్ట్గా మనం కంపెనీకే పే చేస్తాం. మనం కంపెనీ దగ్గర బుకింగ్ చేసుకుంటున్నాం అంటే వీళ్ళని ఎవరో ఒకళ్ళు రికమెండ్ చేయాలి కదా? రెఫరల్ సిస్టమ్ ఉంటుంది. సో ఎవరైతే ఆ కస్టమర్కి రెఫర్ చేస్తారో సో ఫస్ట్ ఆ రెఫరల్ ద్వారా హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత వాళ్ళు నేర్చుకొని వాళ్ళు చేసుకోవచ్చు. అదే అంటే మీలాంటి సేల్స్ డిస్ట్రిబ్యూటర్ ద్వారానే పే చేయాలా? అలానేం లేదు, ఏ కస్టమర్ ద్వారా అయినా కూడా మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే బుకింగ్ చేసుకున్నారు, సో మీకు కంపెనీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తుంది. సో మీరు పే చేసే 2,500 రూపాయలకి కంపెనీ మీకు ఒక పిన్ అనేది రిజిస్టర్ చేసుకోవడానికి ఇస్తుంది. సో మీకు ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత దీంట్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది మీకే ఐడియా ఉంటుంది. మీ కస్టమర్స్కి మీ టీమ్ మెంబర్స్కి మీరే చెప్పచ్చు. దీనికి ఏదైనా ఒక డిస్ట్రిబ్యూటర్ రికమెండ్ చేయాలేమో, అలా అటువంటిది ఏమైనా ఉంటుందా? రికమెండేషన్ ఉంది సార్, దీంట్లో రెఫరల్ అంటారు. కస్టమర్ రెఫరల్. ఎనీ డిస్ట్రిబ్యూటర్ కెన్ సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు బయట జ్యువెలరీ షాప్స్ చాలా ఉంటాయి. అవును. నేను వెళ్ళి ఒక జ్యువెలరీ కొనుక్కోవాలనుకోండి, సో డైరెక్ట్గా వెళ్ళి డబ్బులు పే చేసినా లేదంటే ఈఎంఐలో కానీ తీసుకోవచ్చు, ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఓకే. శ్రీకర్ ఆయిల్ అనే కంపెనీలో మనం ఒక డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవాలన్నా బుకింగ్ చేసుకోవాలన్నా డైరెక్ట్గా తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఇక్కడ ఎవరో ఒక కస్టమర్ రెఫర్ చేస్తుంటారు ఖచ్చితంగా, ఆ రెఫరల్ ద్వారానే ఇది విత్ కస్టమర్ రెఫరల్ వీ కెన్ రిజిస్టర్ అవర్ నేమ్. ఇది 100% కస్టమర్ రెఫరల్ ప్రోగ్రామ్. ఓకే. రిజిస్ట్రేషన్స్ అన్ని కస్టమర్ రెఫరల్స్ ద్వారానే అవుతుంది. వెరీ నైస్ సార్. అయితే దీనికి ఏ పర్టికులర్స్ మనం కంపెనీకి సబ్మిట్ చేయాలి? రిజిస్ట్రేషన్కి జనరల్గా మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకోండి, ఎలా ఓపెన్ చేస్తాం? అక్కడికి వెళ్ళి మన అడ్రస్ ఇస్తాం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇస్తాం. పాన్ కార్డ్ ఇస్తాం. ఆధార్ కార్డ్తో మనకు సంబంధం ఉండదు. సో అడ్రస్ మెన్షన్ చేయాలి, ఎందుకంటే ప్రోడక్ట్ డెలివరీ అవ్వడానికి. అమెజాన్లో ఇప్పుడు మనం ఏదైనా అమెజాన్లో బుకింగ్ చేసుకుంటే మనం అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తాం కాబట్టి ఇక్కడ కూడా మనకి పోస్ట్ ఆఫీస్ నుంచి జ్యువెలరీ డెలివరీ అవుతుంది కాబట్టి అడ్రస్, మన పేరు ఇస్తాము. ప్లస్ మనకి ఇక్కడ ఆదాయం కూడా ఉంది. సో మనకి కంపెనీ పేమెంట్స్ అన్ని కూడా బ్యాంక్ ద్వారానే వస్తుంది. సో అది కూడా లీగల్ కాబట్టి మనకి పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో దీంతోపాటు మన ఫ్యామిలీకి నామినేషన్ ఆప్షన్ ఉంటుంది. సో ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరిని మనం నామినేట్ చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా మన నామినీకి చెందుతాయి. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇది చాలా చక్కగా ఉందండి, ఎందుకంటే మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఈ డిజిటలైజేషన్, ఆటోమేటైజేషన్ వల్ల ఉద్యోగాలు కూడా దొరకట్లేదు.
అంచేత ఇది ఏ వర్గాలకి ఇప్పుడు యూత్ చాలామంది వర్క్ లేకుండా ఉన్నారు. అలాగే ఆ, పాక్షిక నిరుద్యోగం, పార్షియల్ అన్ఎంప్లాయ్మెంట్ కొంతమందికి, వ్యవసాయదారులకి, ఇటువంటి వారికి ఏ వర్గాల వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? నన్ను అడిగారు అనుకోండి, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ చేసుకోవచ్చు. ఓకే, వెరీ నైస్. సో ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశానికి కావాల్సింది జాబ్ చేసేవాళ్ళు కాదు. ఎస్. జాబ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి జాబ్స్ లేవు. వాళ్ళకి కావాల్సింది జాబ్స్ని క్రియేట్ చేసేవాళ్ళు, ఎంటర్ప్రెనర్స్. ఎగ్జాక్ట్లీ. ఎవరికైతే ఎంటర్ప్రెనర్షిప్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా రానున్న 10 సంవత్సరాలు మన భారతదేశంలో మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. సో ఎవరైనా కానీ చేసుకోవచ్చు, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, మార్కెటింగ్ చేసేవాళ్ళు. సో డబ్బు అనేది అందరికీ అవసరమే. ఎవరికి అవసరం లేదు చెప్పండి? చిన్నపిల్లల నుంచి ముసలి అందరికీ అవసరమే. కాకపోతే వాళ్ళ ఆసక్తి, ఎవరికైతే ఇంట్రెస్ట్, ప్యాషన్ అనేది ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు దీంట్లో సక్సెస్ అవుతారు. దీంట్లో వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మ్యాక్సిమం వీళ్ళ డ్రీమ్స్ దీంట్లో ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది మీ అభిప్రాయం? 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బయట చూడండి, వాళ్ళు ఏదైనా వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఒకరి మీద ఆధారపడుతుంది. ఎస్. సో ఇప్పుడు జాబ్స్ తీసుకోండి, వాళ్ళకి శాలరీ పెరగాలి అనుకుంటే మేనేజర్ హైక్స్ అని ఇవ్వాలి, లేదంటే కంపెనీ ప్రమోషన్స్ అని ఇవ్వాలి, లేదనుకుంటే ప్రమోషన్ లేకున్నా కానీ అలానే కంటిన్యూ చేయాలి. సో బిజినెస్లో అలా ఉండదు. ఎందుకంటే మీరు కష్టపడే దాన్ని బట్టి మీ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్లిమిటెడ్ పొటెన్షియల్. సో మీకు ఎంత ఆకలి ఉంది లైఫ్లో సక్సెస్ అవ్వాలని, మీకు ఎంత ఆర్థికంగా ఎదగాలని ఉన్నా కూడా ఇక్కడ దానికి తగ్గట్టుగా పొటెన్షియల్ ఉంటుంది. అకార్డింగ్ టు యువర్ పొటెన్షియల్, యువర్ ఇంట్రెస్ట్ అండ్ యువర్ వర్క్. ఎందుకంటే చాలా బాగా చెప్పారండి. తప్పనిసరిగా ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతవరకు వాళ్ళ జీవితంలో మారటానికి, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఏర్పడటానికి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడాలని ఆశిస్తూ మీకు చాలా చాలా ధన్యవాదాలండి డాక్టర్ మనోహర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.